మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరిచ్చే ఒక లైక్, సబ్స్క్రైబ్ మాకెంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. 17వ భాగం. ఆ రాత్రి ఎవరూ భోజనం చేయలేదు. శవం తెలిన ఇంటిలోని స్తబ్దత లాంటి స్థితి. బెడ్రూంలో పడుకున్న రవలి ఓ దాంపత్యం కూలిపోవటానికి, అందమైన పొదరిల్లు లాంటి ఆ ఇంట విషాదం పేరుకుపోవడానికి తను కారణం అన్న ఆలోచనతో నిద్రపట్టక నలిగిపోతూనే ఉంది. నవీన మొండితనం ఆమెకు అసూయ పుట్టించడం లేదు, దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. వ్యక్తిత్వాల్లో తనకి నవీనకి ఎంత తేడా! కళ్ల ముందు మరో ఆడదానితో భర్త కులుకుతున్నా తను జీర్ణించుకుంది. కంటతడి పెట్టుకుంటూ కుమిలిపోయేది. కానీ నవీన అలా కాదు. ఒక అనుమానంతో భర్తకే దూరం కావడానికి సిద్ధపడుతుంది. భర్త లేకపోయినా తను ఒంటరిగా బ్రతకగలనన్న ఆత్మాభిమానాన్ని ప్రకటిస్తుంది. ఇద్దరు ఒక సంఘానికి చెందిన 2 రూపాలు, కాకపోతే పూర్తిగా భిన్న ధృవాలకి చెందినవాళ్లు. రేపెలా? ఒకవేళ నవీన అన్నంత పని చేసి ఇంటి నుండి వెళ్ళిపోతే తనేం చేయాలి? ఏం చెప్పి నవీనని ఒప్పించాలి? తెల్లారాక కూడా నవీనలో మార్పు కనిపించలేదు. యోగి ఫ్యాక్టరీకి వెళ్లకుండా గదిలోనే ఉండిపోయాడు. మధ్యాహ్నం గడిచింది. సాయంకాలం అయ్యింది. అన్నమాట ప్రకారం నవీన తన బట్టల్ని సూట్ కేసులో సర్దుకుంటే యోగి ఇక నిభాయించుకోలేకపోయాడు. నవీన ప్లీజ్! తనను వారించబోయిన యోగిని ఆవేశంగా నెట్టింది. మీరంటే నాకు అసహ్యం. ఎక్కడికి వెళ్తావ్? చావడానికి మాత్రం కాదు. నేనంత పిరికిదాన్ని కాదు. నలుగురు ఏమనుకుంటారు? ఆ నలుగురు కోసం నేను మోసగాడితో కాపురం చేయలేను. నన్ను అర్థం చేసుకో. అవసరానికి మించి అర్థం చేసుకున్నాను. నా మాట విను. విన్నాను మిస్టర్ యోగేంద్ర. మీరేం చెప్పినా విన్నాను. మీ చిలక పలుకులకి పులకించిపోతూ మిమ్మల్ని ఇంతకాలమూ నమ్మాను. కానీ ఇక నేను నమ్మను. మీతో ఉండను. నవీన బయలుదేరుతుంటే రవలి అడ్డంగా నిలబడింది. నేనేం కావాలి? కనీసం ఆ ప్రశ్నతో అయినా నవీన ఆగుతుందనుకుంది. నాతో రారావలి. లేదు, నీ కాళ్ల మీద నువ్వు నిలబడి బ్రతకగలుగుతున్నావు కాబట్టి ఎక్కడన్నా ఓ గది తీసుకునో, వర్కింగ్ ఉమెన్ హాస్టల్లోనో ఉండు. నవీన ఏమైంది అని నిన్ను ఇంటివాళ్ళు అడిగితే ఊరెళ్ళిందని చెప్పు. నీ దారి నువ్వు చూసుకో. అవును రవలి, ఈ ప్రపంచంలో ఎవరూ ఎవరికీ శాశ్వతంగా ఆసరా కాలేరు. ఆ సత్యాన్ని తెలియజెప్పింది కూడా నా భర్తనే పురుషపుంగవుడే. నేనెక్కడికో వెళ్ళడం లేదే, మాస్టర్ ఇంటికే వెళ్తున్నాను. నేను ఓ దారి వెతుక్కునేదాకా అక్కడే ఉంటాను. నువ్వు వెంటనే నిర్ణయం తీసుకోనవసరం లేదు. రేపు ఎల్లుండి ఎప్పుడైనా నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉన్నా, మరో దారి లేదనిపించినా నా దగ్గరికొచ్చే. అంతేకాని ఇక్కడ ఉండకు. నీకు తెలీదు, నువ్వు నా స్నేహితురాలు అన్న విషయం కూడా మరిచితే ఈ మేనేటర్ నిన్ను వదిలిపెట్టడు. రవలి గుండె కలుక్కుమంది. ఎంత అపనమ్మకం భర్తపై, ఎంతటి నమ్మకం తనపై! నవీన వెళ్ళిపోయింది. ఓ దాంపత్య జీవిత కథకి దుఃఖాంతల్లా. అర్థమైంది నవీన. సాలోచనగా ఈజీ చేయిలో వాళ్ళని ఉపాధ్యాయ సమీపంలో కూర్చుని కంటతడి పెట్టుకుంటున్న నవీన తల నిమ్మిరాడు ఆప్యాయంగా. నీ భర్త నీ నుంచి కొన్ని నిజాల్ని దాచాడన్నమాట. దాచిన ఆ నిజం కూడా నాతో చెప్పలేనిది, చెప్పకూడనిదా? రెట్టించింది నవీన. ఋషిలా నవ్వారాయన. సరిగ్గా 2 రోజుల క్రితం నవీన ఓ సాయంకాలం అతనింటికి వచ్చింది సూట్ కేసుతో. వస్తూనే తన భర్త నుండి విడిపోతున్నానంది. ఓ వారం రోజుల ఆశ్రయం కోరింది. కోరటమే కాకుండా తను ఎందుకలా భర్తను విడిచిపెట్టి వచ్చింది చెప్పబోతుంటే వారించారాయన. నీ గురించి నాకు తెలుసు నవీనా. తెలివైన ఆడపిల్లలు తెలివి తక్కువగా నిర్ణయం తీసుకోరు. నువ్వు నాకేం చెప్పనవసరం లేదు. వారం కాదు, నువ్వు కోరినన్ని రోజులు ఇక్కడుండొచ్చు. చాలాసేపటి నిశ్శబ్దం తర్వాత అన్నారాయన. నువ్వు వచ్చిన రోజునే వివరాలు అడగకుండా 2 రోజుల తర్వాత నీ మనసులోని బాధ ఏమిటో తెలుసుకోవాలని ఎందుకు ప్రయత్నించానని ఆలోచిస్తున్నావా? నిజమే, నవీన అదే ఆలోచిస్తుంది ఆ క్షణంలో. కొన్ని నిజాలు ఆవేశంలో కన్నా ఆవేశం చల్లబడ్డాకనే స్పష్టంగా తెలిసే అవకాశం ఉంది నవీన. అందుకే ఆగాను. ఈ క్షణంలో కూడా నీ అభిప్రాయంలో ఏమాత్రం మార్పు లేదు అంటే నీ భర్త నిజంగా ఏదో తప్పు చేసి ఉండాలి. మాస్టారి మాటలకి ఆమె మనసు కుదుటపడింది. ఒక్క మాటకి జవాబు చెప్పు. కూల్గా మరికొన్ని వివరాలు సేకరించాలనుకున్నారాయన. ఇన్నాళ్ళ మీ దాంపత్య జీవితంలో నీ భర్త గురించి ఇలా అనుమానించే క్షణాలు ఎన్నిసార్లు ఏర్పడ్డాయి? ఆలోచించి చెప్పింది. 2 సార్లు మాస్టారు. ఒకటి సుధాకర్ అనే స్నేహితుడి గురించి అబద్ధం చెప్పినప్పుడు, రెండోసారి ఇప్పుడు జరిగిన సంఘటనతో. తాగుతాడా? లేదు. సిగరెట్ కాలుస్తాడా? అలవాట్లేదు. పేకాట? అస్సలు తెలీదు. రేసులు? ఆహా. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయటం. జీతమంతా నా చేతిలో పెట్టి అవసరమైనప్పుడు 10-20 అడుగుతుంటారు. బయట ఎక్కువ తిరుగుతుంటాడా? అలాంటి అలవాటు లేదు. అనవసరమైన విషయాలు చర్చించడం ఆయనకి తెలీదు. అమ్మాయిల గురించి మాట్లాడుతుంటాడా? లేదు. బడలికగా కళ్ళు మూసుకున్నారాయన. మంచి వ్యక్తి అనిపించుకోవడానికి కావాల్సిన అన్ని లక్షణాలు ఆయనలో ఉన్నాయి మాస్టారు. కానీ ఆయన దుర్మార్గుడు అనటానికి ఉమనైజింగ్ అనే ఒక్క అలవాటు చాలుగా. నిజమే, నిస్త్రాణగా తల పంకించారాయన.
ఇది అరుదైన విషయం కాదమ్మా. చాలా దాంపత్యాలు ఈ రీతిలోనే కూలిపోతుంటాయి. టాల్స్టాయ్ తెలుసుగా, భార్యతో అతడి దాంపత్యం ఎంత అపురూపంగా ఉండేదని. ఆ దంపతులకి డబ్బు లోటు లేదు. పరపతి ప్రఖ్యాతి పుష్కలంగా ఉండేది. ఆ సుఖశాంతులు బ్రతికినంతకాలం అలాగే ఉండాలని దేవుణ్ణి కోరుకొని క్షణాలు ఉండేవి కావు. అయితే టాల్స్టాయ్ ఆలోచన దృక్పథంలో హఠాత్తుగా మార్పు వచ్చింది. కొన్నాళ్ల తర్వాత తను రాసిన పుస్తకాలని తానే ద్వేషించాడు. చివరికి పేదరికంలో మునిగిపోయాడు. తన చెప్పులను తానే కుట్టుకునేవాడు. తన గదిని తానే ఊడ్చుకునేవాడు. తన శత్రువుల్ని ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ అతడి భార్య అభిరుచులు వేరు. డబ్బులో సుఖాన్ని వెతుకుతుంటే వ్యక్తిగత ఆస్తుల్ని అతడు పనిచేసేవాడు. దశాబ్దాల తరబడి ఇద్దరి మధ్య అపార్థాలు కక్షలు పేరుకుని ఇద్దరిని అశాంతికి గురిచేశాయి. తన పుస్తకాలని రాయల్టీకి కాక డబ్బు తీసుకోకుండా ప్రచురణకిస్తే డబ్బుతో తప్ప సుఖం లేదనుకున్న ఆమె నల్లముందు తీసుకుంటానని, బావిలో దూకి చేస్తానని బెదిరించింది. ఆగారాయన ఒక ఉదాత్త దాంపత్య జీవితగాథని గుర్తు చేసుకుంటున్నట్టుగా. పెళ్ళైన 48 సంవత్సరాల తర్వాత భార్యాభర్తల మధ్య ఎవరూ పూడ్చలేని అగాధం శూన్యం. ఎప్పుడో ఓ వెన్నెల రాత్రి కుదుటపడ్డ సోనియా భర్త దగ్గరకు వచ్చి మోకాళ్ళపై కూర్చుని భర్త ఒళ్ళో తలపెట్టుకుని ఏడుస్తూ 50 ఏళ్ల క్రితం తన గురించి భర్త రాసిన కవితల్లాంటి అపురూపమైన వాక్యాల్ని చదివించుకుని పులకించిపోయేది. కలలకి పీడకల లాంటి వాస్తవానికి మధ్య వెలితిని చెరుపుకోవాలని ప్రయత్నిస్తుండేది. అది తాత్కాలికమే. చివరికి 80 ఏళ్ల వయసులో భార్య సాధింపులకి వేధింపులకి తట్టుకోలేని టాల్స్టాయ్ ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఓ రైల్వే స్టేషన్లో న్యూమోనియాతో దిక్కులేని మరణంతో కడతేరిపోయాడు. అతడి చివరి కోరిక తన భార్య తన శవాన్ని సైతం చూడకూడదని. సోనియా సైతం తన భర్త వియోగాన్ని భరించలేకపోయింది. తను చనిపోతూ తన భర్త మరణానికి తనే కారణమంటూ ఇద్దరు కూతుళ్లకు చెప్పింది. కానీ లాభమేమిటి? అప్పటికీ చాలా ఆలస్యమైపోయింది. ఇప్పటికీ నాకు అర్థం కాని ప్రశ్న ఒక్కటే, ఇద్దరిలో తప్పెవరిది? మెటీరియలిస్టిక్గా ఆలోచించిన సోనియాదా, లేక తాత్వికంగా మారిన టాల్స్టాయ్దా? తన స్త్రీ అయినందుకేమో సోనియాకి అనుకూలంగా మాట్లాడింది నవీన. లక్షల కోట్ల మందిని తన రచనలతో ఇంప్రెస్ చేయగలిగిన టాల్స్టాయ్ తన భార్య విషయంలో విఫలం కావడం ఆయన పరంగా పొరపాటే అంటాను నేను. దాంపత్య నావ సుఖంగా ముందుకు సాగాలి అంటే బాధ్యత ఒకరిదేనంటావా నవీన? ఇద్దరిదీను. అప్పుడు టాల్స్టాయ్దే పొరపాటని ఎలా అనగలవు? టక్కున అన్నారాయన. అలాంటప్పుడు నీ భర్త నిజంగా దుర్మార్గుడైనా ప్రపంచాన్ని ఎక్కువగా చదివిన నువ్వు అతన్ని ప్రభావితం చేయలేకపోయావంటే అంగీకరిస్తావా? ఆమె వెంటనే జవాబు చెప్పలేకపోయింది. అసలు సుఖమనే పదానికి నిర్వచనం అనంతం మాత్రమే కాదు, అర్థం కానిది కూడా. విశ్లేషణ చెప్పుకుపోయారాయన. నీ భర్త నీకు అనుకూలుడిగా ఉన్నప్పుడు అది నీకు ఆనందం. అదే సుఖమనే పదానికి నువ్విచ్చే నిర్వచనం. నీ ఆలోచనకి భిన్నంగా సంచరిస్తే అది దుర్మార్గం. ఇలా అంటున్నందుకు బాధపడకు. సోనియాలో ఎప్పుడో ఒకనాడు పశ్చాత్తాపపడే స్థితి నీకు రాకూడదని కోరుకుంటున్నాను. ఏ గత స్మృతిలో అతన్ని కలవరపరుస్తున్నట్టుగా ఆగారాయన. నవీన సాలోచనగా చూస్తూ ఉండిపోయిందటో. ఉపాధ్యాయ ఎంతసేపు చెప్పింది ఏ ఉద్దేశంతో అయినా కానీ యోగేంద్ర గురించి మామూలుగా ఆలోచించే స్థాయికి ఆమె రాలేదింకా. మధ్యాహ్నం తర్వాత నవీన యూనివర్సిటీకి వెళ్ళింది. తన రీసెర్చ్కి సంబంధించిన గైడ్ని కలవటానికని. బడాలికగా ఆలోచనల మధ్య కూరుకుపోయిన ఉపాధ్యాయ నౌకరు ఎవరో వచ్చారని చెప్పడంతో కళ్ళు తెరిచి చూశాడు. ఎవరో వృద్ధురాలైన స్త్రీ నిలబడి ఉంది ఎదురుగా. ఎవరది? క్రమంగా ఎవరన్నది అర్థమవుతుంటే నెమ్మదిగా తేరుకుంటూ కళ్ళు చిట్లించి చూశారు. దిగ్భ్రాంతిగా పైకి లేచారు. ప్రసూన. ఎప్పుడో 40 ఏళ్ల క్రితం తన మనసంతా ఆక్రమించిన పాలపొంత. ముందు కలగంటున్నానా అనుకున్నాడు. నమస్కారం పలకరించిందామె. 50 ఏళ్ల వయసు దాటి ఉంటుందేమో కదూ అనుకుంటూ, నా ప్రసూన, ఎన్నాళ్ళకి అన్నాడు విభ్రమంగా. సాదరంగా ఆహ్వానిస్తుంటే పరిసరాల్ని గమనిస్తూ, మా కోడల్ని కలవాలని వచ్చాను అంది. కోడలు అంటే నవీన. అప్రతిభుడు అయ్యాడు. అంటే యోగేంద్ర నీ కొడుకా? అవును. నిశ్చేష్టంగా చూశారాయన. ఎంత విచిత్రమిది. 4 దశాబ్దాల క్రితం విధి ఇద్దరిని దూరం చేస్తే అదే విధి ఇప్పుడు మరలా కలుసుకునేట్టు చేసింది. బాగున్నావా ప్రసూన? ప్రసూన తల వంచుకుంది. ఆ వృద్ధుడి కళ్ళల్లో బాధాకరమైన నీలినీడలు. తననే పరికించి చూస్తున్న ఉపాధ్యాయ గారి చూపుల్ని గమనిస్తూ చీర చెంగుని భుజాలకు చుట్టుకుందామే. ఏ జ్ఞాపకమో మెదిలినట్లు మృదువుగా నవ్వారాయన. ఎందుకు నవ్వుకుంటున్నారు? ఉక్రోషంగా అడిగింది. ఏదో గుర్తుకొచ్చింది. ఆ ఏదో ఏమిటో ఆమెకి గుర్తుంది. 18 ఏళ్ల వయసులో తను ఎదురుపడినప్పుడల్లా ఉపాధ్యాయ చూపులు ముందు కళ్ళను తాకి
వెనువెంటనే తన కంఠం దిగువగా జారిపోయేవి. సిగ్గుతో చిరాకుగా ఓనీని ఇలాగే ఒంటికి చుట్టుకునేది. సరిగ్గా అలాంటి భావమేదో మెదిలి చీర చెంగుతో ఇప్పుడు అదే జాగ్రత్త తీసుకుంది. నేనిప్పుడు వృద్ధుణ్ణైపోయాను ప్రసూన. కలల నెమలి రెక్కల పింఛంతో మనసును స్పృశిస్తున్నట్టుగా గుర్తు చేశావు. కాబట్టి అప్పట్లా భయపడాల్సిన అవసరం లేదు. అబ్బాయి ఫోన్ చేస్తే వచ్చాను. అన్యోన్యంగా ఉండేవారు. ఇంతలో ఏమైందో అర్థం కావటం లేదు. నుదుట బొట్టు లేని ప్రసూన వితంతువని తెలియడంతో భారంగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి కిటికీ దగ్గర నిలబడ్డాడు. నవీన ఎక్కడా? యూనివర్సిటీకి వెళ్ళింది. మీకేమన్నా చెప్పిందా? భార్యాభర్తలన్నాక అపార్థాలు మామూలేగా. భార్యాభర్తల మధ్యనే కాదు, కొన్ని కోరని అపార్థాలు ప్రేమికుల్ని విడదీసి దశాబ్దాల విషాదాన్ని మిగుల్చుతుంటాయని చెప్పాలని ఉన్నా చెప్పలేకపోయాడు. యోగేంద్ర అమాయకుడు. ఒకనాడు తను అమాయకుడే అని ప్రసూనను ఒప్పించడానికి ఆయన ఎంత ప్రయత్నించింది గుర్తుకొచ్చింది. ఒప్పించగలిగితే ప్రసూన అతడికి భార్య అయ్యుండేది. నవీన నీలాగే చాలా మొండిపిల్ల ప్రసూన. తను అనుకున్నదే తప్ప మరేదీ అర్థం చేసుకోదు. ప్రసూన చిరునవ్వుతో చూసింది. ఉపాధ్యాయ ఇంకా మారలేదు. ఈ రోజుకి తనను తాను సమర్థించుకోవాలని చూస్తున్నాడు. నేనెప్పుడైనా గుర్తుకొచ్చానా ప్రసూన? ప్రసూన ముందా ప్రశ్నకి ఉలిక్కిపడింది. ఈ వయసులో అలాంటి ప్రశ్నకు జవాబు చెప్పడం ఎంత ఇబ్బందికరమైన విషయమో గుర్తుకొచ్చి, పెళ్లికి ముందు పరిచయం మనది అంది. అతన్ని ఎప్పుడో మర్చిపోయినట్టు పరోక్షంగా వ్యక్తం చేస్తూ. ఉపాధ్యాయ గారి మనసు చివుక్కుమంది. కనీసం నేను బ్రతికి ఉన్నానని భావించావా? నువ్వు రచయితగా మరేదో అనబోయి ఏకవచనంతో సంబోధించడం అసంకల్పితంగా జరిగినట్టు ఆగిపోయింది. మీరు రచయితగా ఎదగటాన్ని నేను గమనిస్తూనే ఉన్నాను. కనీసం ఒక అభిమానిగా అయినా ఉత్తరం రాయాల్సింది. మీకు అభిమానులకేం కొదవని? ప్రసూన గొంతులోని వ్యంగ్యం 40 ఏళ్ల క్రితం నాటి అపార్థాన్ని గాయంలా కెలికి గుండెను కలవరపెట్టింది. అయినా నాకంత తీరిక ఎక్కడిదని? భర్త, ఇల్లు, కొడుకు వీళ్లతోనే సరిపోయేది. మీ వారేం చేసేవారు? పబ్లిక్ హెల్త్లో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా చేస్తూ పోయారు. సన్నగా కంపిస్తున్న చేతిని కిటికీ ఊచలకి ఆనించి పెరటిలో మూడువారిన చెట్టుని, అస్తమించాలని పడమటి వైపు దూసుకుపోతున్న సూర్యుడిని చూస్తూ ఉండిపోయారు. ప్రసూన అంత సులభంగా తన్నెలా మరిచిపోగలిగింది? ద్వేషించి దూరమైనా కానీ అంతకుముందు చాలా అపురూపంగా ప్రేమించిన ఆడపిల్లే. దాంపత్యం, ఇల్లు, పిల్లలు ఓ స్త్రీని అంత బలంగా మార్చేయగలవా? మీ గురించి చెప్పలేదు. అది అడక్కపోతే మర్యాద కాదని అడిగినట్టుగా ఉంది. ఉన్నది మనవడొక్కడే ప్రసూన. కోరుకొండ సైనిక స్కూల్లో చదువుకుంటున్నాడు. ప్రసూన కళ్ళలో మెదిలిన నీలి నీడలు అతడికెంత సంతృప్తినిచ్చాయని. భార్య, పిల్లలు మరెవరూ లేరా? నిట్టూర్పు కాదది, నిర్వేదం. గత చరిత్ర నెత్తుటి మరకల్లాంటి ఆలోచనలతో నెమ్మదిగా అన్నారాయన. నేను కోరిందేది దేవుడు నాకు మిగల్చలేదు ప్రసూన. మీకేం? బోల్డెంత కీర్తి సంపాదించారుగా. మీకేం? ఆమె ఆగింది. 40 ఏళ్ల క్రితం నాటి జ్ఞాపకాన్ని తవ్వుకోవడం ఇష్టం లేక కాదు. నవీన ఇంట్లోకి రావడం కనిపించింది. నవీనాని చూడగానే అడిగింది ప్రసూన, ఇందాకట ఆవేశంలోనే. నీకేమైంది నవీన? వాడెలాంటివాడో నీకు తెలుసు. అయినా వదిలి ఎలా రాగలిగావు? అత్తయ్య, నవీన ఆవేశాన్ని అదుపు చేసుకుంటూ అంది. మీరు వచ్చింది మీ అబ్బాయిని సమర్థించుకోవడానికే అయితే నాకు అభ్యంతరం లేదు. కానీ తప్పు నాపరంగా జరిగినట్టు నన్ను నిలదీస్తే నేను సహించను. ఏం చేస్తావు? విడాకులు ఇస్తావా? సిద్ధమే. ఉపాధ్యాయ వారి వాగ్వివాదాన్ని వినడం లేదు. ఇద్దరినీ గమనిస్తున్నారు ఆసక్తిగా. 40 ఏళ్ల క్రితం ప్రసూనలా ఇప్పటి నవీన మాట్లాడుతుంటే అప్పటి ప్రసూన ఇప్పుడు మొండిగా వాదించలేకపోతుంది. నీ మొండితనమే గాని నా మాట విన్నంటావు అంది ప్రసూన. ముందు మీ అబ్బాయి నిర్వాకమేమిటో తెలుసుకోండి. ఆ తర్వాత నేను చేసిన దాంట్లో తప్పేమిటో నాకు తెలియచెప్పండి. వాడు తప్పు చేయగల సమర్థుడు కాడు అరిచింది ప్రసూన. తల్లిగా సమర్థిస్తున్నారు. నా కొడుకు సంగతి నాకు తెలుసు. ఏ నమ్మకంతో అనగలుగుతున్నారు? ఏం, నువ్వు వాడు తప్పు చేయడం చూశావా? ఒకనాడు తను ఏ ప్రశ్నలు వేస్తే ప్రసూన మొండిగా వాదించిందో ఇప్పుడు నవీన కూడా అలాగే వాదిస్తుంటే, ఆ వాదాన్ని ఇంకా ప్రసూన ప్రతిఘటిస్తుంటే ఉద్రేకాన్ని అదిమిపెట్టుకుంటూ నవీనాని సమీపించారాయన. ఒక్కోమారు మన జ్ఞానేంద్రియాలు మనల్ని మోసం చేస్తుంటాయి నవీన. ఇది నేను ఊహించి చెప్తున్నది కాదు. నా జీవితంలో జరిగిన సంఘటన, నా అనుభవం. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.